జగన్ పాలన ఎస్సీ ఎస్టీలకు నరకయాతన. వారానికి 4 దళిత గిరిజన మహిళలపై అత్యాచారాలు. నెలకు 5 ఎస్సీ ఎస్టీల హత్య. సగటున రోజుకు 8 దాడులు. 2022లో నమోదైన కేసులపై కేంద్రానికి సాంఘిక సంక్షేమ శాఖ నివేదన. దళిత గిరిజనులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు జగన్ జమానాలో ఇష్టారాజ్యంగా సాగాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైకాపా 5 ఏళ్ల పాలనలో వారిపై అరాచకాలు పెరిగిపోయాయి. వారి మాన ప్రాణాలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయింది. 2022 జనవరి నుంచి డిసెంబర్ వరకు జరిగిన ఘటనలే ఇందుకు తిరుగులేని సాక్ష్యం. ఆ ఏడాది రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలపై సగటున రోజుకు 8 దాడులు, హత్యలు, అఘాయిత్యాలు, అరాచకాలు జరిగాయి. వారానికి సగటున 4 ఎస్సీ ఎస్టీ మహిళలు అత్యాచారాలకు బలయ్యారు. నెలకు సగటున 5 దళిత గిరిజనులు హత్యకు గురయ్యారు. ఈ ఆకృత్యాలపై వైకాపా హయాంలోనే సాంఘిక సంక్షేమ శాఖ 2023 జూలైలో కేంద్రానికి ఇచ్చిన నివేదిక తాజాగా వెలుగులోకి వచ్చింది. 2022లో ఎస్సీ ఎస్టీలపై జరిగిన అఘాయిత్యాలు, నేరం ఎస్సీలపై ఎస్టీలపై హత్యలు 52, దాడులు 99, 473, అత్యాచారాలు 159, 39, ఆస్తుల విధ్వంసాలు ఎస్సీలపై 15, ఎస్టీలపై ఏమీ లేవు. అలాగే ఇతర కేసులు ఎస్సీలపై 1642, ఎస్టీలపై 303, పీఓఏ యాక్ట్ 98(6) మొత్తం ఎస్సీలపై 2439 అయితే ఎస్టీలపై 454. జగన్ పాలనలో దేశమే నివ్వెరపోయేలా దళితులు, గిరిజనులపై దాడులు జరిగాయి. అయినా ఆయన కనీసం స్పందించలేదు. దాడుల నియంత్రణపై కనీసం సమీక్షలు నిర్వహించిన పాపాన పోలేదు. వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు ఏకంగా దళితుణ్ణి చంపి డోర్ డెలివరీ చేసినా పక్కన పెట్టుకుని ఆదరించారు. ఎస్సీ మహిళను ట్రాక్టర్తో తొక్కించి చంపినా, మాస్క్ అడిగినందుకు సుధాకర్ అనే వైద్యుణ్ణి మానసికంగా క్షోభపెట్టి ప్రాణాలు వదిలేలా చేసినా, అధికార పార్టీ ఇసుక అక్రమాలను ప్రశ్నించినందుకు దళిత యువకుడికి ఏకంగా పోలీస్ స్టేషన్లోనే శిరోముండనం చేసినా జగన్ స్పందించనే లేదు. అట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసుల్లో 60 రోజుల్లోనే ఛార్జిషీట్ నమోదు చేయాల్సి ఉన్నా దాన్ని సరిగ్గా పట్టించుకోలేదు. 2021లో 64% కేసుల్లో మాత్రమే 60 రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేశారు. 2022 నాటికి అది 62% తగ్గింది. బాధితులకు సహాయ పునరావాసం 7 రోజుల్లో కల్పించాలి. 2022లో దాదాపుగా 91% కేసుల్లో బాధితులకు సత్వర సాయం అందలేదు. మొత్తం 2892 కేసులు నమోదైతే 304 కేసుల్లో మాత్రమే తక్షణ సాయం అందించారు. 2021లో 40 మంది ఎస్సీ ఎస్టీలు హత్యకు గురైతే 2022లో ఆ సంఖ్య 59కి పెరిగింది. 2021లో సగటున రోజుకు 7 దాడులు, అఘాయిత్యాలు జరిగితే తర్వాత అది 8కి చేరింది. జగన్ ప్రభుత్వం దళిత గిరిజనులపై దాడులను అరికట్టేందుకు ఏమాత్రం చర్యలు తీసుకోలేదనటానికి ఈ గణాంకాలే నిదర్శనం. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఏటా జనవరి, జూలై నెలల్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలు తీరుపై హై పవర్ కమిటీ సమావేశాలు తప్పనిసరిగా నిర్వహించాలని చట్టం చెబుతోంది. జగన్ 5 ఏళ్ల పాలనలో ఒకే ఒక్కసారి, అది కూడా 2021లో నిర్వహించారు. ఆ తర్వాత సమీక్ష ఊసేలేదు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టిన నెల రోజుల్లోనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలుపై నిర్దేశిత కాల వ్యవధిలో సమీక్షలు నిర్వహించాలని కలెక్టర్ల సమావేశంలో ఆదేశాలిచ్చింది. 2022లో ఎస్సీ ఎస్టీ మహిళలపై 198 అత్యాచారాలు జరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. 59 మంది దళిత గిరిజనులు హత్యకు గురయ్యారు. మొత్తంగా ఆ ఏడాది ఎస్సీ ఎస్టీలపై వేధింపులు, అఘాయిత్యాలు, దాడులకు సంబంధించి 2893 కేసులు నమోదయ్యాయి.